గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ గారు నటిస్తున్నటువంటి సినిమా పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాపై ముందు నుంచి అందరికీ భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ మూవీలో సునీల్ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో నటించబోతున్నట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా పెద్ది సినిమాలో సునీల్ ఒక వైవిధ్యభరితమైనటువంటి విలన్ పాత్రలో నటించబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. బుచ్చిబాబు గురువు అయినటువంటి సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి పుష్ప 1, పుష్ప పార్ట్ 2లో సునీల్ విలన్ క్యారెక్టర్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు సుకుమార్ గారి శిష్యుడైనటువంటి బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి పెద్ది సినిమాలో సునీల్ అంతకు మించిన పవర్ఫుల్ పాత్రలో భారీ విలనిజంతో కూడుకున్నటువంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో సునీల్ నటించబోతున్నట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా రామ్ చరణ్కి సునీల్కు మధ్య వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి అనే విధంగా మేకర్స్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి పెద్ది సినిమాలో సునీల్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లుగా వస్తున్నటువంటి రూమర్స్ పై నిజానిజాలు తెలియాలంటే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఇక పెద్ది సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నటువంటి ఈ సినిమా నుంచి మేకర్స్ శ్రీరామనవమి సందర్భంగా గ్లిమ్స్ను రిలీజ్ చేయనున్నారు. ఈ గ్లిమ్స్ పై తాజాగా కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు ఈ గ్లిమ్స్ను చాలా బాగా కట్ చేయించాడని, పెద్ది గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక అందరూ కొంతకాలం పాటు దాని గురించే మాట్లాడుకుంటారని కథలుగా చెప్పుకుంటున్నారు. పెద్ది గ్లిమ్స్కు రెహమాన్ బీజిఎం విషయంలో అదరగొట్టేశారని, గూస్ బంప్స్ తెప్పించడం కాదు అంతకు మించి అనే రేంజ్లో పెద్ది గ్లిమ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసినట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఏఆర్ రెహమాన్ పెద్ది గ్లిమ్స్ను చాలా ప్రత్యేకంగా క్రేజీ సౌండింగ్ను రిలీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ 6న వీడియో గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక అందరికీ ఈ విషయంలో క్లారిటీ వస్తుందని చిత్ర యూనిట్ సభ్యులైతే అంటున్నారు. ఇదిలా ఉంటే పెద్ది కథ తనకు చాలా బాగా నచ్చిందని, ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడానికి ఎంతో ఎక్సైటింగ్గా ఉన్నానని రెహమాన్ గతంలో చెప్పిన విషయం మనకు తెలిసిందే. అంతేకాదు రెహమాన్ గారి కెరియర్లో ఎప్పుడూ లేని విధంగా సినిమా మొదలు పెట్టక ముందే పెద్దికి 3 ట్యూన్స్ను కూడా ఇచ్చాడని అప్పట్లో వార్తలైతే వచ్చాయి. సినిమాపై ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే తప్ప రెహమాన్ అలా ముందుగానే ట్యూన్స్ కంపోజ్ చేయడు. ఇక ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. బడ్జెట్ విషయంలో బుచ్చిబాబుకు నిర్మాతలు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ అయినటువంటి శివరాజ్ కుమార్ గారు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ను పూర్తి చేసి ఈ ఏడాది ఎండింగ్ కల్లా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.